రేపు పండగ కదా? ఏమో మన కూడా తెలుసు. ఏం పండగ? ఏందిరా? శ్రీరామనవమి. ఈరోజు ఈయన బర్త్డే కాదు. శ్రీరామనవమిని ఎంత ఆలోచించి చెప్తున్నారో చూసారండి. పిల్లలు ఇలా ఉన్నారు పండగల గురించి. సో రేపు ఏం చేస్తారు చెప్పు గుళ్ళో? ఏం చేసాం, తింటాం, పండం. గుళ్ళో తిని పడుకుంటావారా? ఇంటికాడ రేపు పండగ కదా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తా అంటే ఇట్లా కొడతాం, భజనలు అయితే కదా ఇటు ఇట్లా కొడతాం, పోతాం, రథం గుంజుతాం. జెర్సీ రథం గుంజుతావు. దేనికి రథం దేనికి గుంజుతారు రేపు? రేపు శ్రీరామ పండం కాబట్టి. శ్రీరామ బాణం. రేపు శ్రీరామ బాణం, అందుకే రథం గుంజుతారంట. శ్రీరామ పండగ కాబట్టి గుంజుతారు. సరే, నీ బర్త్డే ఎప్పుడు? నా బర్త్డే ఏప్రిల్ 22. అరే దీనికి ఎందుకురా ఉన్న బ్రాండ్ పీకేసినావు? అంటే ఇదేంటో పిల్లలు హ్యాపీ బర్త్డే అని చెప్పి థమ్స్అప్ తెచ్చుకున్నారు, దీని బ్రాండ్ పీకేశారు. మరి ఇది ఏం బ్రాండో తెలియట్లేదు. చలో హ్యాపీ బర్త్డే. మందా? కాదు, మందంట. మనకు కావాల్సిన బ్రాండ్. ఏం బ్రాండ్ అది? ఏందో అది. ఏం బ్రాండ్? థమ్స్అప్ బ్రాండ్. సరే వెళ్ళండి, కేక్ కట్ చేసుకుని పిలుస్తారా నాకు కూడా? ఒకసారి ఇట్రా. నన్ను పిలవడంట వాడు. నీ పేరు? నా పేరు కళ్యాణ్. కళ్యాణ్ ఏ స్కూల్? శ్రీనివాస్ హై స్కూల్. శ్రీనివాస్ హై స్కూల్. ఏ క్లాస్? 5th క్లాస్. రేపు ఏం పండుగ? రేపు రామ్ పండుగ. రామ్ పండుగ. రామ్ పండుగ అంటే ఏంటి? అంటే రాముడి రేపు పండుగే రామ్ పండుగ. రాముడి పేరుకి ఆ పండుగ పేరు తెలీదా? రాముడిది మ్యారేజ్. రాముడిది మ్యారేజ్. అసలు పండుగ పేరు చెప్పట్లేదురా నువ్వు? ఏమో అక్క, మాకెట్లా తెలుసా అక్క? నువ్వు హిందూ కదా? అవును. మరి నీకు తెలియకపోతే ఎలా? అసలు రేపు పండుగ పేరేంటి? పండగ పేరు రామ్ జయంతి. రామ్ జయంతి. మరి పెళ్ళన్నో? జయంతి రోజు పెళ్లి చేసుకుంటారా? శ్రీరామనవమి. శ్రీరామనవమి. వెళ్తున్నావు మరి రేపు గుడికి? దేనికి? తీర్థం తాగడానికా? దేవుడికి మొక్కుకోవటానికి. దేవుడి మొక్కుతావు. ఏం మొక్కుతావు? ఏం మొక్కుతాం అక్క? ఎగ్జామ్స్ వస్తున్నాయి SI3, అందుకని మంచి రాయాలని మొక్కుతాం. అంతేనా? మంచి రాయాలి ఒక్కటేనా నీ కోరిక? ABCDలు వచ్చా నీకు? 4th క్లాసా? ఏ క్లాస్? 4th క్లాస్. ఫిఫ్త్ క్లాస్. ఇప్పుడు 5th క్లాస్. చెప్పు ABCD. ABCD EFG HIJK LMN PQR STU VW HIJK LMN PQR S2U H2U. అరే కన్ఫ్యూజ్ అవుతున్నా అక్క. సరే మంచిగా చెప్పు ఇప్పుడు. ABCD EFG HIJK LMN PQR STU VW HIJK L. వెరీ గుడ్ సూపర్. నీ పేరు? శ్రీమన్. రేపు ఏం? హనుమాన్. ఏంటి హనుమాన్? రాముడు. రేపు ఏం పండుగ? రేపు మర్చిపోయినవా? అసలు ఏం పండుగ? స్కూల్లో చెప్పిల్లు కానీ మర్చిపోయినా. స్కూల్లో చెప్పిల్లు కానీ మర్చిపోయినావు. అట్లా మర్చిపోతావు? మరి అన్నీ మర్చిపోతావు అట్లనే. శ్రీరామ క్లూ ఇచ్చిన. శ్రీరామ జయంతి. రేపు శ్రీరామ జయంతి, అందరు గుర్తుపెట్టుకోండి. శ్రీరామ అరే ఇవన్నీ నేను చెప్తే నువ్వేం చెప్తావు? శ్రీరామనవమి. ఆ రోజు ఏం చేస్తారు? దేవుని మొక్కుకుంటారు. దేవుణ్ణి మొక్కుకుంటారా? గుళ్ళో ఏం చేస్తారు? పూజ. గుళ్ళో దేవుణ్ణి మొక్కుకొని హారతి ఇచ్చి ప్రసాదం తింటారు. అంతే. నువ్వేం మొక్కుకుంటావు? దేవుడా నేను ఎగ్జామ్లో 5th క్లాస్కి రావడానికి పాస్ టీవీలో వస్తావు. దేవుడా నేను 5th క్లాస్కి రావడానికి పాస్ కావాలి అని కోరుకుంటా. అంతే. పాస్ అయితే చాలు, జిందగీ మొత్తం అయిపోయింది. డబ్బులు మంచిగా ఉండాలి మా కాడ. డబ్బులు ఏం చేస్తావు డబ్బులతో? మమ్మీకి ఇస్తా. మమ్మీ ఏం చేస్తుంది? మళ్ళీ నీకు ఇస్తుంది. స్కూల్ ఫీజు కట్టిస్తుంది. సరే పెద్ద అయినాక ఏమవుతావు? ఆర్మీ. సూపర్. ఏం చేస్తావు ఆర్మీ అయ్యి దొంగలు ఎవరైనా వస్తే షూట్ చేసేస్తావు. ఆర్మీ అయ్యి దొంగలు ఎవరైనా వస్తే షూట్ చేస్తావు అంతే, ఇంకేం చేయవా? ఇంకా అసలు ఆర్మీ అంటే ఏంటి చెప్పు. ఆర్మీ అంటే ఇండియాకి కాపాడడానికి చేస్తారు. ఇండియాకి కాపాడడానికి చేస్తారు. ఇండియా దేశ రక్షకుడు. సో
మరి రేపు శ్రీరామనవమి కాబట్టి దేవుణ్ణి బాగా పైసలు ఉండాలి, బాగా చదువుకోవాలని మొక్కుతాం, అంతేనా? సరే ఏబిసిడి వచ్చా చెప్పు. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. వాడు కరెక్టే చెప్పిండా ఏబిసిడీలు? చెప్పు. మిస్టర్ అక్క నువ్వు నవ్వుతున్నావు. నేనేం నవ్వను, ఇప్పుడు నువ్వు చెప్పు. నువ్వే నవ్వుతున్నావు. సరే మళ్ళీ చెప్పు. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. మా మొత్తానికి వచ్చినాయా? ఇప్పుడు కూడా తప్పు చెప్పినావు కొంచెం. 5th క్లాస్ రా నువ్వు, ఇంకా ఏబిసిడి రాకపోతే ఎట్లా? నువ్వేమవుతావు పెద్ద అయినాక? క్రికెటరా? అయితే నీకు చదవక్కర్లేదా? రైడర్ అవుతావా? ఆర్మీ అన్నావు ఇప్పుడే. ఆర్మీ అయిపోయినాక జాబ్ మొత్తం అయిపోయినాక క్రికెటర్. ముసలోడు అయినాక రైడర్ అవుతావా? ముసలైనాక కాదు, మరి ముసలోడు అయినాకనే రిటైర్మెంట్ ఉంటుంది. 4th క్లాస్ ఇంత పొట్టిగా ఉన్నాను, నన్ను తీసుకుంటారు, తీసుకోకపోతే రైడర్ అవుతా. అంటే నీ హైట్ ఇంతే అని ఫిక్స్ అయిపోయినావా? పెరుగుతాను అనుకుంటా, మా మమ్మ అంటుంది. పెరుగుతావు అనుకుంటా, మీ మమ్మీ అంటుంది పెరుగుతావు అనుకుంటా. పెరుగుతావు, మంచి అన్నం తినాలి, పండుకోవాలి, మధ్యాహ్నం వండించాలి, 2 దాకా అట్లా వండుకుంటే పెరుగుతావు బేటా అని. పిల్లలు ఎవరైనా పొట్టోళ్ళు ఉంటే చూడండి, ఇట్లు చెప్తున్నాడు ఎలా పెరుగుతారో చెప్పునానా. మా మమ్మ అన్నది పిల్లలు అన్నం మంచిగా తింటే పండుకుంటే మాటలు మంచిగా తగ్గిస్తే పెరుగుతారు అని. అన్నం తిని 1 నుంచి 2 గంటల వరకు పడుకొని మాటలు తగ్గిస్తే హైట్ పెరుగుతారంట, గుర్తుపెట్టుకోండి, ఇది సీక్రెట్. ఇంకేం చెప్పింది మమ్మీ? మమ్మీ అల్లరి చేయకుంటుండాలి, తీట పని చేయకుండా మంచిగా చదువుకోవాలి, ర్యాంక్ తెచ్చుకోవాలి అని. ఏ ర్యాంక్ తెచ్చుకోమంది? 1st ర్యాంక్, 2nd ర్యాంక్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.